జూనియర్ డాక్టర్స్కి మేము మిషనరీ క్యాంప్స్ అని ఉంటాయి. ఏంటంటే ఎంబీబీఎస్ చదివే పిల్లలకి ఫైనల్ ఇయర్ నుంచి మేమేం చేస్తామంటే ట్రైన్ చేస్తాం టు బీ ఎ మిషనరీ డాక్టర్. యాటిట్యూడ్ మారిపోతూ ఉంటుంది పిల్లలకి. అది చదువుకోవాలి, డాక్టర్ చదవాలి, అంత చదవాలి, ఇంత సంపాదించాలని. ఫైనల్ ఇయర్లోనే పట్టుకునే వాళ్ళని దేవుని వాక్యం ద్వారా వారి పర్పస్ ఏంటి, మీరు డాక్టర్స్ అవ్వడం ద్వారా మీ జీవితంలో దేవుని ఉద్దేశం ఏంటి అని ఆ ప్యాషన్ని వాళ్ళకి ఇంజెక్ట్ చేసేటప్పుడు తెలుసా, వాళ్ళకి ఒక విషయం చెప్తాను నేను ఎప్పుడు మర్చిపోను. ఏ జూనియర్ డాక్టర్కైనా మా దగ్గరికి ఉన్న వాళ్ళకి ఆ ప్రేయర్కి వెళ్ళినప్పుడు చాలామంది వస్తారు టు జూనియర్ డాక్టర్స్. మీరు ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, గాడ్ ఈజ్ దేర్, దేవుడు అక్కడ ఉన్నాడు. మిగతా వాళ్ళకి లేనిది మీకున్నది ఏంటంటే యువర్ గాడ్ ఈజ్ విత్ యూ. నువ్వు పేషెంట్తో మాట్లాడుతున్నప్పుడు దేవుడు అక్కడ ఉన్నాడు. ఎలా మాట్లాడుతున్నావో, పేషెంట్ ఎలా బిహేవ్ చేస్తున్నావో, ఎన్నడూ నీ దగ్గరికి వచ్చిన వాళ్ళని కాదనద్దు, నేను చేయలేను అనొద్దు, ఇంకా నా వల్ల కాదు అనొద్దు, నువ్వు చేయగలవు, యు ఆర్ డాక్టర్. అక్కడ గుర్తుపెట్టుకో, నువ్వు మాట్లాడుతున్న మాట దేవుడు వింటున్నాడు. నీ దగ్గరికి వచ్చిన వాళ్ళని ఒట్టి చేతులతో పంపొద్దు. డూ సంథింగ్, దట్స్ వై యు ఆర్ ఎ డాక్టర్. వాళ్ళని పట్టుకోవడం మర్చిపోవద్దు, వాళ్ళకి చేయూతనివ్వడం మర్చిపోవద్దు. నువ్వు చేయగలిగినంత చేయి. ఎందుకో తెలుసా, గాడ్ ఈజ్ దేర్. ఈ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మన జీవితంలో ఎన్నడూ తప్పిపోం. వింటున్నారా? మొన్న ఒక పేషెంట్ని తెచ్చారండి హాస్పిటల్కి. ఆమె కిడ్నీలు పాడైపోయినాయి, సర్విక్స్ క్యాన్సర్, గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ 4వ స్టేజ్. తెలుసా, అంత ఎత్తుండేదంట. చిన్న మనిషిగా తీసుకొచ్చారు తెలుసా, ఆమెని రైల్లో తీసుకొచ్చారు హాస్పిటల్కి. ఏం చేయగలం ఆమెని? ఎముకల గూడు, నథింగ్, అంతే, బోన్స్. ఆమె వాళ్ళ కూతురు వచ్చింది, వాళ్ళ కొడుకు వచ్చాడు. సరే తీసుకొచ్చారు, ఆటోలో తీసుకొచ్చారు. చూశాను ఆ కేసు, రిపోర్ట్స్ ఉన్నాయి, గతంలో ఎక్కడో చూయించారు. నేను వాళ్ళని అడిగాను, బందర్ నుంచి తెచ్చారంట ఇక్కడికి. ఎక్కడి నుంచి, ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికంటే ఎవరో చెప్పారు, అడ్మిట్ చేశాను లోన. తెలుసా వాళ్ళ స్థితి ఏంటో తెలుసా? ఆమెకి క్యాన్సర్ వస్తుంది, క్యాన్సర్ వచ్చి 4 ఏళ్ళు అయింది. వాళ్ళు తండ్రి లేడు, అడుక్కొని బతుకుతున్నారు వాళ్ళు. ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడు, వాడికి అంత మైండ్ సరిగ్గా లేదు, వాడికి ఎదగల వాడికి. ఈ అమ్మాయి ఒక్కటే. మీరు ఎలా బ్రతుకుతున్నారు అని అడిగాను. నేను వాళ్ళని అడిగాను, ఎంత డబ్బులు ఉన్నాయంటే తెలుసా, 110 రూపాయలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. వచ్చేసేటకి ఏ సొంత ఇల్లు లేదు, ఏం లేదు వాళ్ళ దగ్గర. నేను వాళ్ళని అడుగుతుంటే వాడిని చూసి వాళ్ళ పిల్లలు వాళ్ళ తమ్ముడిని, వాడు మెంటల్లీ రిటార్డెడ్, వాడు ఏం మాట్లాడుతున్నాడు ఆడికి తెలియటల్లా, స్థిరత లేదు వాడికి, వాడు అడుక్కొస్తాడంట. రెండోది, ఆ అమ్మాయి వయసు 31 సంవత్సరం ఉంది. ఆ అమ్మాయికి 30. ఆ అమ్మాయికి 6 ఏళ్ల క్రితం గర్భసంచి తీసేశారంట. ఆ అమ్మాయికి సమస్య క్యాన్సర్ వచ్చి. ఆలోచించండి ఒకసారి, రేపో మాపో చనిపోయే తల్లి, మైండ్ స్థిరంగా లేని వాళ్ళ తమ్ముడు, ఎట బతకాలి అమ్మాయి? ఒకసారి ఆలోచించండి. వాళ్ళతో పోల్చుకున్నప్పుడు మన జీవితం ఎలా ఉంది మీరు ఆలోచించండి. అడ్మిట్ చేసాం, బ్లడ్ ఎక్కించాం, చేయగలిగినంత మట్టు చేసాం, వాళ్ళకి కావాల్సిన ధనాన్ని సమకూర్చాం. మన అంబులెన్స్లో వేరే డాక్టర్లతో మాట్లాడాం, ఈమెకి మీరేమైనా చేయగలరా? గుంటూరు ప్రొఫెసర్లు మన డాక్టర్లు ఉన్నారు, వచ్చి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు షిఫ్ట్ చేయండి అన్నారు. వాళ్ళని గుంటూరు హాస్పిటల్లో పెట్టాం. 3 రోజులు ఉంచుతారు, తిరిగి బందర్ వెళ్ళాలి. బందర్లో వీళ్ళకి ఎవరు సహాయం చేస్తారు? ఇది నేను యూట్యూబ్లో ఫాలో అయ్యే వాళ్ళు ఎవరున్నారని ఎతికాను. మచిలీపట్నం చుట్టుపక్కల ఎవరున్నారు, నా ఫోన్లో ఎవరన్నా ఉన్నారా అని కొన్ని నెంబర్లు వచ్చినాయి. నేను కొంతమందితో ఫోన్ చేశాను, ఇది ఫలానా ప్లేస్లో ఉన్నారు, మీరు వాళ్ళకి సహాయం చెయ్యాలి, చెయ్యండి కాదు చెయ్యాలి. ఆమె చనిపోయే వరకు మీరు ఆదరించాలి, ఆ కుటుంబానికి అండగా నిలబడాలి అని చెప్పానండి నేను. తెలుసా, నేను మాట్లాడిన 3 వ్యక్తులు, అందులో ఒక వ్యక్తి
ఇంకెవరు అవసరం లేదు సార్, నేను చూస్తాను. నేను ఆయన ఎప్పుడు చూడలేదు, మేము ఎప్పుడు కలుసుకోలేదు. 2 సార్లు నాకు ఫోన్ చేశాడు ఆయన. ఆయన అన్నాడు, ఇంకెవరు అవసరం లేదు సార్, నేను చూస్తాను, మీరు చెప్పారు కాబట్టి చూస్తాను. ఇంకో మాట చెప్పాడు, ఇది దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతగా నేను భావిస్తున్నాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? ఇది ధన్యకరమైన జీవితం. మనంగా కాదు, మనలో క్రీస్తు, మనలో దేవుడు. ఇదిగో యెహోవా యందు భయభక్తులు. అద్భుతం కదా? భయభక్తులు కలిగిన జీవితాలు ఎలా ఉంటాయి? జస్ట్ ఫోన్ కాల్. తెలుసా, నేను ఆయన ఫోన్ చేసినప్పుడు ఆయనకి ఎట్లా అనిపించింది తెలుసా? దేవుడు ఆయన ఫోన్ చేస్తున్నట్టు అనిపించింది అంట. ఆయన చెబుతున్నాడు. ఇంకొక మాట అన్నాడు, ఆల్రెడీ నేను 2 ఫోన్ చేశాను, నీ నెంబర్ నా దగ్గర ఉంది. ఆయన ఎప్పుడో మాట్లాడాడు నాతో. నేను అంతే చెప్పా, అప్పుడు మాట్లాడావు, ఎందుకో సేవ్ చేయాలనిపించింది, అందుకే సేవ్ చేశాను నెంబరు. ఇప్పుడు నీతో పని వచ్చింది. ఫోన్ చేసి చెప్తా. ఆయన అన్నాడు, ఇంకా 2 అవసరం లేకపోయినా నేను చేస్తాను సార్. ఇది ధన్యుడు అంటే. మన కోసం మనం బ్రతకడం కాదు, మన కోసం మనం జీవించడం కాదు, మనలో ఉన్న క్రీస్తుని, మనలో ఉన్న ప్రేమని, యెహోవా ఆజ్ఞలను బట్టి, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, ఈ వాక్యం మనకి ఏది చెప్తుందో ఆ ప్రకారం మనం చేయగలిగితే ఇది ధన్యుడు.